సో ప్రో భారత్ రియలిజం ఏమున్నది, మళ్ళీ ట్యాంకర్ల పైన దాడి ఏడదాకా పోతున్నది, ఇరాన్లా జరుగుతున్న ఈ జియో పొలిటిక్స్ ఏ రకంగా పోతున్నది, కొత్త వరల్డ్ ఆర్డర్ ఏమన్నా సృష్టించబోతున్నదా ఇరాన్ అనేది ఒకటి చూడాలి. ఈ రియల్ టెస్ట్ ఫర్ ఇండియా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇది సెమినార్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక లెక్చర్ కాదు, ఒక నిజమైన టెస్ట్ తయారైంది అలా భారత్కి. ఏందనంటే ఫస్ట్ షాక్ ఏందనంటే ఇండియన్ లింక్డ్ షిప్పుల మీద ఇరాన్ దాడి చేసుడు. అందులో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మళ్ళీ ఎవరో నాకు తెలియదు, నువ్వు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినావు, నువ్వు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఫైర్ చేస్తున్నావు నా మీద అని చెప్పి మాట్లాడుతున్న ఆడియో లీక్ కూడా బయటకు వచ్చింది. సెకండ్ షాక్, నిజంగా చెప్పాలంటే నాకు షాక్, మనందరికీ షాక్. ఏందనంటే భారత్ని చైనీస్ కరెన్సీలల్లా ఇరాన్ ఆయిల్ కొననీకే ఫోర్స్ చేస్తున్నది. మళ్ళీ ఇరాన్ చేస్తున్నదా లేకపోతే జియో పొలిటికల్ ఆర్డర్ వస్తుందా, ఇది ఎంతసేపు కన్సిస్టెంట్ ఉంటుంది, ఇది నిజంగానే వరల్డ్ ఆర్డర్ తయారు చేస్తుందా, పెట్రో డాలర్ యొక్క హెగిమోనీని అంతం చేస్తుందా, ఇది కేవలం ఒక ఎమోషనలీ స్లోగనా, లేకపోతే భారత్ దీని మీద ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద చర్చ జరగాల. బ్రేకింగ్ అగర్ మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, అబ్సల్యూట్గా ఇవాళ అర్థమైంది ఏందనంటే ఒక ఇరాన్ పైన షిప్ పైన దాడి, ఇరాన్ చేసిన భారత్ ఆయిల్ షిప్ల మీద దాడి, సెకండ్ చైనీస్ కరెన్సీల పేమెంట్లు. ఇది ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇరాన్ భారత్ యొక్క పేరు తీసుకున్న షిప్ల మీద దాడి చేసింది. భారత్ ఇరాన్ ఆయిల్ చైనా యొక్క కరెన్సీని యూజ్ చేసుకుంటుంది. మళ్ళా ఒకటే థియేటరు, సేమ్ టైం లైను, డిఫరెంట్ మూవ్స్. ఎట్లున్నాయనంటే సముద్రంలోనేమో గన్లు కనబడుతున్నాయి, పైసల దగ్గరనేమో మనకు యువాన్ చైనీస్ కరెన్సీలు కనబడుతున్నాయి, భారత్ ఏమో మధ్యలో ఉన్నది. మళ్ళీ ఈ పెండులం ఎక్కడ అవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది అందరికీ. ఏప్రిల్ 2026లో ఒక వినూత్నమైన ఘటన, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి వస్తున్న ఒక షిప్ ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్లో నడుస్తున్న ఒక క్రూ మెంబర్ కూడా చెప్తూనే ఉన్నాడు, మన క్యాప్టెనో తెలియదు మనకు, చెప్తూనే ఉన్నాడు ఏంది 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 అని మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇది వార్నింగ్ షాటా లేకపోతే ఏందా అని అనేది అర్థమవుతలేదు. సో దీని మీద చర్చ ఏంది. భారత్ గట్టిగానే స్పందించింది. ఇరాన్ యొక్క ఎన్వాయ్ ఎవరైతే ఉంటారో ఆయనని సమన్ చేసింది, కంట్రోల్ స్టేట్లనే చేసింది, ప్యానిక్ ఏం లేదు, భారత్ ఏం వీక్నెస్ కనబడతలేదు అని చెప్పి చెప్తున్నారు. భారత్ బయటికి కామ్గా కనబడుతున్నా లోపల మాత్రం క్యాల్కులేటింగ్ మైండ్ సెట్తో నడుస్తున్నది అని చెప్పి నిపుణుల వాదన, విశ్లేషకారుల వాదన. రియాలిటీ చెక్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, 50% ఆఫ్ ది భారత్ ఆయిల్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఇంకా ఎల్పిజి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే వస్తుంది. ఇదేదో నీకు ఆప్షన్ లేదు, ఇది జాగ్రఫీ, ఇక్కడ నుంచే రావాలా, నీకు వేరే ఆప్షన్ లేదు. అయితే ఇప్పుడు ఇదంతా మనం చర్చించే కంటే ముందు, దాడి గీడి ఇదంతా మనం చర్చించే కంటే ముందు ఫస్ట్ మనం చాలా అత్యంత కీలకమైన అంశం ఏది కన్సిడరేషన్ల కిందకి తీసుకోవాలనంటే ఇరాన్ బిహేవియర్ గురించి తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇరాన్ మన దోస్తు అది ఇది అని చెప్పి మాట్లాడతారు చూడు. నేను ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసిన, అమెరికాకి సపోర్ట్ చేసినా చేయకపోయినా చిత్రగుప్తులో మేము ఇజ్రాయెల్ సైడ్ తీసుకున్నాం. నువ్వు గెలికిన తర్వాత ఇజ్రాయెల్ వాడు ఎందుకు కూకుంటాడు నిన్ను అని చెప్పి మనం మాట్లాడినాం. ఇప్పుడు ఇరాన్ యొక్క బిహేవియరల్ కోడ్ తీసుకొని మనం చూస్తే ఇజ్రాయెల్ని కూడా వాడు అట్లనే గెలికిండు. ఇప్పుడు భారత్ మీద ఏ రకంగా ఉంది అని చెప్పి మాట్లాడితే ఇరాన్ మెసేజింగ్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నది. ఎట్లానంటే మేము స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని ఓపెన్ చేసినామని అన్నారు, మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా ఉన్నది. చిత్రగుప్త్ నడిపిన కథనం నిజమైంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ నథింగ్ ఈజ్ క్లియర్. ఆప్షన్స్ వదిలిండు, పర్మిషన్ ఇచ్చిండు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి చెప్తున్నాడు, షిప్ ఫైరింగ్ జరుగుతున్నది. క్లియర్ కట్గా ఈ భేదాభిప్రాయాలు, మన కాంట్రడిక్షన్స్ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మేబీ ఒక్క షిప్ రెండు షిప్ల పక్కకు పెట్టండి, కనిపిస్తున్నాయా లేవా. ఇరాన్ గవర్నెన్స్ ప్యాటర్న్ కూడా మనం తీసుకుంటే అసలు నరేటివ్ కంట్రోల్ చేస్తుందా లేకపోతే నిజంగా యుద్ధం కొట్లాడుతుందా, అసలు ఏం మాట్లాడుతుంది, దీనికి ఎవడు మిత్రువు ఎవడు శత్రువు అనేది అర్థమవుతలేదు. భారత్ కూడా అత్యంత హిస్టారికల్ మిస్టేక్ చేస్తుంది ఇరాన్తో. ఏందనంటే ఇదేదో చాలా ప్రేమపూరితమైన దేశమనని, ఇక్కడ చాలా మన స్నేహం మంచిగా ఉందనని, ఏన్షియంట్ ఇరాన్తో మనకు చాలా సంబంధాలు ఉన్నాయని ఈ స్లోగన్లు స్ట్రాటజీ తీసుకురావు ఫ్రెండ్స్. ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ప్రతిసారి మన భారత్ ఉంది కదా, ఇరాన్ డైరెక్ట్గా కొట్లాడదు. ఇరాన్ ఎప్పుడు డైరెక్ట్గా కొట్లాడదు, ఇరాన్ ప్రాక్సీలతో కొట్లాడుతుంది. ఎట్లా, హమాస్ గాజా నుంచి, హెజ్బుల్లా లెబనాన్ నుంచి, హౌతీస్ రెడ్ సీ నుంచి. నేను అదే వెనక గ్రాఫ్ పెట్టిన. ఇప్పుడు మీకు ఇక్కడ హౌతీస్ కనబడతారు రెడ్ సీలోకి వస్తే, వీళ్ళు మొత్తం మ్యారిటైమ్ డిస్రప్షన్ చేస్తారు. మీకు ఇక్కడికి వచ్చేసరికి హమాస్ కనిపిస్తారు గాజా, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడితే హమాస్ వచ్చేసి కంప్లీట్గా నరేటివ్ సెట్ చేస్తుంది, హెజ్బుల్లా వచ్చేసి కంప్లీట్గా మిలిటరీ ప్రెషర్ జోన్స్ క్రియేట్ చేస్తుంది, హౌతీస్ ఏమో ఈ మ్యారిటైమ్ డిస్రప్షన్, ఇప్పుడు ఇవి ఉంటాయి చూడు, ఏది మన షిప్ల మీద ఫైరింగ్ చేసుడు ఎక్సెట్రా అంటే నరేటివ్, ఫైర్ పాయింట్, ఇంకా చోక్ పాయింట్స్. వీళ్ళు కంప్లీట్గా 3 రకాలుగా రంగు రుచి చిక్కదనం చూపుతున్నారు
ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో. ఇప్పుడు ఇరానియన్ స్ట్రాటజిక్ ఫోకస్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, హెజ్బుల్లా ఏదైతే లెబనాన్లో ఉన్నదో గాజాకు నెగోషియేషన్స్లో పెట్టడానికే చూస్తుంది. పాలెస్టీన్ రీహార్టరీక్ అని అనేది మనకు ఎంతవరకు ప్రయారిటీ, ఎంతవరకు రియాలిటీ అని అనేది చూసుకోవాలి. పాలెస్టీన్ అనేది కేవలం స్లోగనే, కాకపోతే ఆడ ఎవడు పోతున్నాడు మళ్ళా హెజ్బుల్లా అనేదే స్ట్రాటజీ. తో స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్, నీ రెడ్ సీ, నీ ఇజ్రాయెల్ ఫ్రంట్, ఇదంతా భారత్ మీద ఒక ప్రెషర్ గ్రిడే. ఎందుకంటే భారత్కి ఇజ్రాయెల్కి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు డాట్స్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఎట్లా, రెడ్ సీ హార్మూజ్ దగ్గర ఎవడు మారిటైమ్ డిస్రప్షన్స్ చేస్తున్నాడు, హౌతీస్ చేస్తున్నారు. అదే నువ్వు ఇక్కడికి వచ్చి నరేటివ్ జోన్లు ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు, పాలెస్టీన్లో హమాస్, గాజాలో చేస్తున్నారు. అదే నీకు ఇక్కడికి వచ్చేసరికి ఫైర్ పవర్ జోన్లు ఎవడు పెడుతున్నాడు, ఇంటర్సెప్ట్ చేసి ఫైరింగ్ చేస్తున్నాడు షిప్లని, హెజ్బుల్లా చేస్తున్నాడు. వీళ్ళందరికీ భారత్తో సత్సంబంధాలు ఉన్నాయా? ఆబ్వియస్గా లేవు. సో ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఏ రకంగా అవుతాయి అని చెప్పి భారత్ పప్పుల కాలేస్తుందా అనే ఒక అప్రహెన్షన్ మనందరి మనసులో రావాలన్నా వద్దా? సో ఇప్పుడు ఇండియన్ షిప్స్ ఏవైతే మన హోర్మూజ్ దాటుతున్నప్పుడు ఒక ప్రెషర్ థియేటర్ అనుభవిస్తున్నాయి అని అంటే మళ్ళీ ఖచ్చితంగా అనుభవిస్తాయి. భారత్ ఇది మిస్జడ్జ్ చేస్తుందా? ఒక్కసారి కాదు, రిపీటెడ్గా చేస్తుందా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే భారత్ ప్రతిసారి ఇరాన్ని ఎమోషనల్గా రీడ్ చేస్తుంది. ఇరాన్ ప్రతిసారి ప్రెషర్ తన నెట్వర్క్లతో తహా చేసింది. డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ భారత్తో ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు భారత్ తన యుద్ధ నీతిని మార్చుకుంటుందా, లేకపోతే డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇరాన్తో మార్చుకుంటుందా? ఒక న్యూట్రాలిటీ ఉన్న సీన్ని ఒక ప్రాక్సీ బ్యాటిల్ ఫీల్డ్గా మారుస్తున్నారు అని అంటే మళ్ళీ ఇరాన్ చేస్తుంది కరెక్టా, రాంగా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇది అయిపోయింది, దీని తర్వాత ఏంది గిరీష్ అని చెప్పి మనం ఆలోచిస్తే ఒక క్రిటికల్ అంశం ముంగటికి వస్తుంది. ఏప్రిల్ 17 రోజు భారత్ ఇరాన్ ఆయిల్ని ఉవాన్లో కన్సిడర్ చేస్తుంది, కొంటది, చైనీస్ కరెన్సీలో కొంటది. ఇది చైనీస్ కరెన్సీలో ఉన్నది అని అంటే అది కూడా ఇరానియన్ ఆయిల్ని పేమెంట్ చైనీస్లో చేస్తుంది. బయర్ ఎవడు ఇండియన్ అని అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది మళ్ళీ టెంపరరీయా, పర్మనెంటా, కంపల్షనా లేకపోతే కన్వర్జనా, పెట్రో డాలర్ యొక్క పతనం అవుతుందా? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో 2 మిలియన్ బ్యారెల్స్, ఆల్మోస్ట్ 2 మిలియన్ బ్యారెల్స్ మన ట్రాన్సాక్షన్ చేసింది. ఒక పెట్రో డాలర్ ఎండ్ అవుతున్న సంకేతం ఇలా భారత్ ఇస్తుందా, లేకపోతే కంప్లీట్గా ప్రపంచం మొత్తం పెట్రో డాలర్ నుంచి వెళ్ళిపోతుందా అని చెప్పి ఆలోచిస్తే ఇది కేవలం ఈ 2 మిలియన్ బ్యారెల్స్ వరకే పరిమితము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఎక్స్పెరిమెంటే, రెవల్యూషన్ కాదు అని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. లేదా భారత్ యొక్క స్ట్రాటజీ మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది ఇరాన్ మీద అని చెప్పి మాట్లాడుతున్నారు. యుఎస్ మీద కూడా ప్రెషర్ తీసుకురానికి కూడా ఇది కరెక్టే కదా. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు చైనీస్ కరెన్సీలో పే చేసినావు అనుకో, ఆబ్వియస్గా భారత్కి చైనీస్కి కూడా మంచి సంబంధాలు కనబడతాయి కదా చూడనికే. సో ఒక్క ఎక్స్పెరిమెంట్ చేసుట్లా కంప్లీట్గా భారత్ లొంగిందనని, వంగిందనని అనుకోవడం అనేది ఒక నిజంగా చెప్పాలనంటే చేదనుభవం అవుతుంది మనందరికీ. బికాజ్ భారత్ మల్టీపోలార్ వరల్డ్ తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చైనా యాంగిల్ మనం తీసుకొని చూస్తే చైనీస్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతుందో అది ఖచ్చితంగా భారత్కు ఒక స్ట్రాటజిక్ రైవల్ అవుతుంది. పేమెంట్ పైప్ లైన్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఒక జియో పొలిటికల్ లీవరేజ్ చైనాకు అడ్వాంటేజ్గా దొరుకుతుంది. మన డిపెండెన్సీ రిస్క్ ఏదైతే ఉన్నదో చూడు, ఇప్పుడు మన ఆయిల్ మీద డిపెండెన్సీ, ఎనర్జీ ప్లస్ ఫైనాన్స్, ఇదంతా రైవల్ ఈకో సిస్టమ్ నుంచి తిరుగుడు మొదలెడుతుంది. ఎందుకంటే ఎనర్జీ సెక్యూరిటీని ఫైనాన్షియల్ వల్నరబిలిటీగా చైనా రేపు ఫ్యూచర్లో వాడుకుంటుందా లేదా, ఇది కాలం నిర్ణయిస్తుంది. భారత్ ఏ రకంగా ముంగడిపోతుంది అనేది మనం చూద్దాం. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి డాలర్లో కట్టకుండా ఉవాన్ డిపెండెన్సీ పెరుగుతుందా భారత్ అంటే ఒకటే ట్రాన్సాక్షన్ అయింది. దీన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు అని అనేది రాజకీయ నిపుణుల వాదన. గ్లోబల్ గేమ్ సిగ్నల్ ఇస్తుంది గిరీష్, మళ్ళా ఇది ఒక్క అడుగు గ్లోబల్ గేమ్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పి మాట్లాడితే రష్యా తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, ఆ కాడికి వస్తే మీరు చైనా తీసుకోండి. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే పెట్రోల్ ఎందుకు కొనాలా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనేది నాన్ డాలర్ సెటిల్మెంట్ల రూపంలో ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే చేస్తున్నారు. సో ట్రెండ్ అనేది ఇలా భారత్ కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. ఇది ట్రెండ్ అనేది వెనకటికి ఉన్నది, ఫ్యూచర్లో కూడా ఉండబోతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. సో రష్యాతో మనము రూబల్లలో చేస్తాం, అట్లనే మనము అరబ్తోని దినార్లలో ఎక్సెట్రా అరబ్ కరెన్సీలలో కూడా చేసినాం. ఇప్పుడు ఇరాన్ చైనీస్ కరెన్సీలు అడిగింది కాబట్టి ఉవాన్లో పే చేసినాం. సో సిస్టమ్ అనేది షేక్ అవుతున్నది, ఎక్కడ కూడా బ్రేక్ అయినట్టు ఎక్కడ కనబడతలేదు. పెట్రో డాలర్ యొక్క పెత్తనం ఖతం చేసినాము అని అంటే అమెరికా వుడ్ బి అట్ మర్జ్ ఆఫ్ కొలాప్స్. ఆబ్వియస్గా పెట్రో డాలర్తోనే కదా అమెరికా ముంగడిపోతున్నది. సో సౌదీ, ఇరాన్, రష్యా ఇవన్నీ టాక్టికల్ హెడ్జెస్ అవుతున్నాయి. సో డాలర్ డిస్ట్రక్షన్కి ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తున్నాయా అని అంటే ఒక్క మూమెంట్ ఈజ్ నాట్ ఎ రెవల్యూషన్ అని చెప్పి నిపుణులు మాట్లాడతారు. ఒక్క అడిగేయంగానే అది నువ్వు 10 అడుగులు ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు భాషా లెక్క కాదు కదా, నా ఒక్క మాట నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కాదు కదా. జియో పొలిటికల్ సినారియోలు అట్లా కావు కదా. సో భారత్ యొక్క ఈ ఫ్లెక్సిబిలిటీ కంప్లీట్గా ప్యాటర్న్ అలైన్మెంట్ అని అనుకోవడము తప్పు. ఎందుకనంటే భారత్ ఆప్షన్స్ ప్లేస్ చేస్తుంది ఖచ్చితంగా.
భారత్ యొక్క ట్రూ పొజిషన్ ఏడు దాకా ఉన్నది అని చెప్పి మాట్లాడితే ప్రో ఇరాన్ లేదు, యాంటీ ఇరాన్ లేదు. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది కరెక్ట్. భారత్ యొక్క పొజిషన్ ఏడున్నది, నీకు ప్రో ఇరాను లేదు, అట్లా అని చెప్పి యాంటీ ఇరాను లేదు, నీకు ప్రో అమెరికా లేదు, అట్లా అని చెప్పి యాంటీ అమెరికా లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండియా ఈజ్ ప్రో ఇండియా, భారత్ ఈజ్ ప్రో భారత్. ఎక్కడెక్కడైతే డాలర్ వాడాలో ఆడ డాలర్ వాడుతున్నాం, ఏడేడైతే రూపాయలు వాడాలో ఆడ రూపాయలు వాడుతున్నాం, రూపాయి వాడుతున్నాం. ఏడేడైతే మనం దీన్ని ఏమంటారు చైనీస్ కరెన్సీ వాడాలో ఇప్పుడు ఆ చైనీస్ కరెన్సీ వాడుతున్నాం. అంటే కరెన్సీ ఈజ్ ఎ టూల్, కరెన్సీ ఈజ్ బికమింగ్ ఎ టూల్ బట్ నాట్ ఎన్ ఐడియాలజీ, బికాస్ భారత్ బిలీవ్స్ ఇన్ ఎ మల్టీపోలార్ వరల్డ్. మ్యారిటైమ్ సెక్యూరిటీ, నువ్వు ఎనర్జీ యాక్సెస్ ప్లస్ పేమెంట్ సెక్యూరిటీ ఆర్ పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ తీసుకొని చూస్తే ఒక కొత్త ట్రినిటీ ఫార్మ్ అవుతున్నది. రంగు, రుచి, చిక్కదనం అగేన్స్ట్ అమెరికా, మేబీ ప్రో ఇరాన్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ కంట్రోలింగ్ ద డామినెన్స్ ఆఫ్ గ్లోబల్ సౌత్, షిప్పులు, ఆయిల్ పేమెంట్. వే ఫార్వర్డ్ అగర్ నువ్వు తీసుకొని చూస్తే ఖచ్చితంగా భారత్ ఏమేం చేస్తున్నది అని చెప్పి మాట్లాడితే ఇవాళ భారత్ తన సీ రూట్లను ప్రొటెక్ట్ చేసుకోనికి ప్రయత్నం చేస్తుంది, నావల్ ప్రెజెన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఇరాన్తో డిప్లొమసీ చేస్తున్నది. అట్లా అని చెప్పి భారత్ గ్లోబల్ సౌత్ ఈస్ట్లా ఒక పొజిషన్ని కూడా తీసుకోనిక చూస్తున్నది. శత్రుత్వాన్ని ఒక దగ్గర అంతం చేసి ఇంకొక దగ్గర మొదలెడదామా అననే వైఖరి నాకు ఇక్కడ ఏం కనబడతలేదు. ఎందుకంటే యాంటీ ఇరాన్ లేదు, ప్రో ఇరాన్ లేదు, యాంటీ అమెరికా లేదు, ప్రో అమెరికా కూడా లేదు, ప్రో భారత్ ఉన్నది. నాకు బెనిఫిట్ అయితే నేను బెనిఫిట్ అవుతా, లేకపోతే కంకిల పోటు నువ్వేది నాకు ఇచ్చేది అని అన్నట్టు ఉన్నది. సో భారత్ కూడా ఇప్పుడు ఏం చేయబోతుంది అని అంటే ఖచ్చితంగా ఆర్థిక నిపుణుల వాదన ఏందనంటే ఒక రూపీ బేస్డ్ సెటిల్మెంట్ ఈకో సిస్టమ్ని భారత్ తయారు చేస్తుంది. ఒక సింగిల్ చోక్ పాయింట్లు ఏవైతే ఉంటాయో చూడు దాటిని మర్చిపోయి ఆర్ వదిలేసి ఒక మల్టిపుల్ పోలార్ వరల్డ్లో డిఫరెంట్ డైవర్సిఫైడ్ సప్లై చైన్స్ తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నువ్వు ఒక రూట్ పెట్టుకున్నావు అనుకో అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. బట్ అదే ఆ రూట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నా స్టేట్ ఆఫ్ హోర్మూజ్ మీదనే మనం కంప్లీట్గా డిపెండ్ అయ్యి అమెరికా చెప్పినట్టు విన్నాం అనుకో, అమెరికా రష్యా దగ్గర కొనుక్కోనంటే మళ్ళీ ఎడికని కొనాలి, అమెరికా దగ్గరికి కొనాలి. సో ఆబ్వియస్గా నీ రిఫైనరీ మీద అప్పుడు లోడ్ పడుతుంది కదా, అట్లా నేషనల్ రిస్క్ అవుతుంది కదా, ఫైనాన్షియల్ ఆత్మనిర్భరత మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, నీ స్ట్రాటజిక్ ఫ్రీడమ్ దెబ్బతింటుంది కదా. భారత్ ప్రాక్సీ లైన్లు యూజ్ చేస్తున్నది. భారత్ లాగా ట్రేడ్ డెసిషన్స్ కంటే ముందు ఈ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ జోన్లను ముందే అర్థం చేసుకుంటుంది, బ్యాటిల్ ఫీల్డ్లకు ఎంటర్ అవుతున్నది. వెదర్ ఇట్ మే బీ ఎ వార్ ఆర్ ఇట్ మే బీ ఎ డాక్ట్రైన్. ప్రో భారత్ ఉంటేనే భారత్ డీల్ చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ భారత్ చేసింది, చేస్తుంది. ఏందనంటే మన పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయి చూడు, ఒక్క దేశం మీద డిపెండ్ కాకుండా మల్టిపుల్ దేశాల మీద కూడా డిపెండ్ అయ్యనికే ఛాన్స్ చేస్తుంది. అంటే ఇవాళ నువ్వు స్టాక్ చేసుకొని పెట్టుకుంటే రేపు నీ సర్వైవల్ ఆబ్వియస్గా ఇవాళ క్రూడ్ ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. షిప్పింగ్ అనేది థ్రెటన్ అయిందని అనుకో ఖచ్చితంగా మన నేషనల్ రిస్క్ అవుతుంది. సో ఆల్టర్నేటివ్ ట్రాన్సాక్షన్ అనేది ఫ్లెక్సిబుల్ రూట్లలో భారత్ తయారు చేస్తూనే వచ్చింది ఫ్రెండ్స్. ఇరాన్ ఇవాళ ఫైర్ చేసి, చైనా ఇవాళ పేమెంట్ నా వుహాన్లో కట్టు ఇరాన్కి అని చెప్పి ఇరాన్ని ప్రెజర్ చేసింది, ఇరాన్ భారత్ని ప్రెజర్ చేసింది. అమెరికా కంప్లీట్ సిస్టంలో ఒక కన్స్ట్రెంట్ అయి ఉన్నది. భారత్ ఈ మూడుటి నుంచి పెనెట్రేట్ అవుతున్నది, నావిగేట్ చేస్తున్నది. మళ్ళీ దీన్ని నువ్వు అలైన్మెంట్ అంటావా లేకపోతే భారత్ యొక్క సర్వైవల్ స్ట్రాటజీ అంటావా? భారత్ తన షిప్పులను కంట్రోల్ చేసుకోవాలా, పేమెంట్లను కంట్రోల్ చేసుకోవాలా, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే సిస్టమ్ని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి, లేదా భారత్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మన శత్రువులు తీసుకుంటారు. సో భారత్ చేస్తున్న ఈ నిర్ణయం నేనేమంటున్నానంటే నీ సీలేన్ సెక్యూరిటీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి నిపుణులు మాట్లాడుతారు. అఫ్కోర్స్ ఇరాన్తో బ్లైండ్గా రొమాన్స్ కూడా చేయొద్దు. మనం వాళ్ళకేదో కనబడ్డది కదా మనం కూడా చేస్తాం కదా అని చెప్పి రొమాన్స్ చేసినాం అనుకో ఖచ్చితంగా ఇది మనకు బెడిసి కొడుతుంది. సెటిల్మెంట్ సోవరిటీ అనేది ఓకే రూపీ ట్రేడ్ని పెంచుతూ డాలర్ని జర తగ్గిస్తూ అట్లా అని చెప్పి డైవర్సిఫైగా వేరేలతో చేయడం మూలాన కూడా నీ యొక్క డామినెన్స్ వాళ్ళతో యొక్క డిప్లొమసీ టాక్స్ అనేది మొదలవుతుంది. నీ పెట్రోలియం రెసిలెన్స్ ఏదైతే ఉన్నదో చూడు, నీ మ్యాసివ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్కి ఖచ్చితంగా దారి తీస్తుంది. అందుకే నీకు డైవర్సిఫై రూట్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. భారత్ అదే చేస్తుంది. రూట్ ఫ్లెక్సిబిలిటీని భారత్ ఎంచుకుంటున్నది. సో నీ మైండ్ సెట్ ఏ రకంగా ఉన్నది అని చెప్పి మాట్లాడితే ఎమోషనల్గా నీకు బయటికి కామ్ కనబడుతున్నది, ఎవడేం మాట్లాడతలేడు. బట్ స్ట్రాటజికల్గా ప్రో భారత్ పోతున్నది, ప్రో భారత్. సో ఇలా భారత్ తన షిప్పింగ్ సెక్యూరిటీని అవుట్సోర్స్ చేస్తలేదు, పేమెంట్ సౌరిటీని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నది, తన స్ట్రాటజిక్ జడ్జిమెంట్ని రివ్యూ చేసుకుంటున్నది, షాక్ అబ్జర్వ్ చేసుకుంటున్నది. కాకపోతే భారత్ ఇండిపెండెంట్గా ఫ్రీ ఉంటున్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పు ఫ్రెండ్స్ ఒకసారి. మళ్ళా భారత్ లొంగిందా, భారత్ని లొంగిపిచ్చేసిర్రా, ఒక్క ట్రాన్సాక్షన్ మొత్తం భారత్ని ముంగడికి తీసుకుపోతుందా, లేదా ఒక్క షిప్ మరి ఫైర్ అయినా ఏమవుతుంది? దీని మీద చర్చ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికైతే ఐఎమ్ స్టిల్ రిపీటింగ్, ఇట్స్ క్లియర్ దట్ నథింగ్ ఈజ్ క్లియర్. భారత్ మాతాకి జై.